వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన ప్రధాన నాయకుల బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆ పార్టీలో నెంబర్ 2 నాయకుడైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాల చిట్టా వెలుగులోకి రావడంతో ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది. పెద్దిరెడ్డి స్వస్థలమైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన మాటే ఫైనల్. అధికారంలో ఉండగా తన అనుచరుల దోపిడీ వ్యవస్థల్లో లొసుగులు వాడుకుని తన కుటుంబ సభ్యుల కంపెనీలకు భారీగా దోచిపెట్టారన్న ఆరోపణలు కోకొల్లలున్నాయి. ఎన్నో ఏళ్లుగా తన సామ్రాజ్యం విస్తరిస్తూ వస్తున్నా కత్తెరలు పడలేదు. కానీ ఫస్ట్ టైం ఆయన పునాదులు కదిలేలా ఉన్నాయన్న అభిప్రాయం తన సొంతూరు పుంగనూరులోనూ బలంగా వినిపిస్తోంది. పెద్దిరెడ్డి మంత్రిగా పనిచేసిన శాఖలపై ఇప్పటికే విచారణ శరవేగంగా జరుగుతోంది. ఆయన సొంతూరైన పుంగనూరు నియోజకవర్గంలోనే 100 ఎకరాల భూమాయ జరిగిందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్న దశలో మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైల్స్ దగ్ధం కేసు ఆయన మెడకే చుట్టుకునేలా కనపడుతోంది. ఆయన కీలక అనుచరులు పరారీలో ఉన్నారు. విచారణ జరుగుతున్న తీరును స్వయంగా ప్రభుత్వ పెద్దలు మానిటరింగ్ చేస్తుండటంతో చిక్కులు తప్పేలా లేవు. మరోవైపు ఆయన భార్య ఆస్తులు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించలేదని ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలంటూ కేసులు పడ్డాయి. వీటన్నింటికి తోడు పుంగనూరుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చినా ఆయన కొడుకు మిథున్ రెడ్డి వచ్చినా స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిజానికి ఈ ఎన్నికల్లో జగన్ కేబినెట్లో గెలిచిన ఏకైక మంత్రి పెద్దిరెడ్డే. త్రుటిలో ఓటమి నుండి బయటపడ్డారు. కానీ లేకుంటే ఆయన కూడా అసెంబ్లీ గేటు తాకని పరిస్థితి ఏర్పడి ఉండేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా ఆయన అడుగుపెట్టిన మైనింగ్, ఇసుక, ఇతర రంగాల్లో అక్రమాలు, పర్యావరణ అనుమతులు, అవకతవకలతో పాటు అవినీతి అంతా ఆయనకు చుట్టుకుందని, ఈసారి పెద్దిరెడ్డి తప్పించుకోలేరన్న చర్చ ఇటు వైసీపీలోనూ అటు పుంగనూరులోనూ బలంగా వినిపిస్తోంది.